రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరూ బాగున్నారా? పేరు పేరున వందనాలు. ప్రభు హస్తం మిమ్మల్ని మీ బిడ్డలను మెండుగా దీవించునగాక. బైబిల్లో చక్కని మాట రాయబడింది. మనం వెళ్ళే ఈ మార్గాలు కొన్నిసార్లు అయోమయంగాను గందరగోళంగా ఉంటాయి, కొన్నిసార్లు సాఫీగా ఉంటాయి. మనల్ని చేసిన దేవుడు మనకు అన్ని మేలే జరగాలని మనకట్ట మేలైన మార్గాలు దాచిపెడతాడట. కొన్నిసార్లు మనకు ఆ మార్గం తెలియనప్పుడు ఇక అన్ని మార్గాలు మూసి ఉన్నాయి అనుకుంటూ వ్యధ చెంది ప్రభువుని దూషిస్తూ వ్యధ చెందుతాం. కానీ బైబిల్లో ఉన్న సత్యం ఏమిటో తెలుసా? దేవుడట మన కొరకు ఎన్ని మార్గాలు దాచాడో చదివి దాని ప్రకారం మనం ప్రయత్నం చేస్తే దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెబుతాను. కీర్తనాకారుడు రాసిన 77వ కీర్తనలో 19వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది: నీ మార్గము సముద్రంలో ఉండేను. అంటే నీ వెళ్ళే మార్గం నేల మీదే కాదు, అరణ్య మార్గాన్ని వెళ్ళావు, కొన్నిసార్లు నేల మీద కూడా వెళ్ళావు. కానీ ఆ మార్గాలు దేవుడు సిద్ధపరిచినవని తెలియకపోతే ప్రమాదం. దేవుడు ఎన్ని మార్గాలు ఎందుకు సిద్ధం చేశాడా అంటే మన క్షేమం కొరకే. ఈ అరణ్య మార్గాన్ని వెళ్ళిన ఇశ్రాయేలు ఎన్ని మేలులు పొందారు, ఎన్ని అద్భుతాలు చూశారు. రెండవది, నేల మీద నడిచి వెళ్ళారు. వాడు నడిచిన మార్గం అంతా సంపద చేత నింపబడి ఆశ్రదకరంగా ఉంది. ఇంకొక మార్గం, ఆయన త్రోవలట మహాజలములలో ఉందట. అంటే నీటిలో కూడా ఒక దారి పెట్టాడు మనకి. నీటి ద్వారా ఒక దారి, అరణ్యం ద్వారా ఒక దారి, తర్వాత సముద్రంలో ఒక దారి, ఇంకొక దారి కూడా చెబుతాను. అదేమిటంటే గాఢాంధకారపు లోయలో, అంటే అదొక మార్గం. మనం కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలో తీసుకెళ్తాం. అంటే కటిక చీకటిగా ఉంటుంది. ఏమవుతుంది అని మనం అనుకుంటే కీర్తనకాడు ఆ కీర్తన రాసంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, నీవు నాకు అక్కడ తోడుగా ఉంటావు. అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు తోడు లేడని. మనకి దేవుడు ఎన్ని రకాలుగా అందుబాటులో ఉండాలో, ఎన్ని రకాల మేలుడు చేయాలో, ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క దేవుని ఉంచుతాడు. సముద్ర మార్గాన్ని ఒకడు నడిపిస్తే, భూమి మీద ఒకడు నడిపిస్తుంటే, అరణ్య మార్గాన్ని మరొక నడిపిస్తుంటే, సముద్రంలో త్రోవను కలుగ చేసిన వాడు అందులో కొంత నడిపిస్తే, అన్నీ దీవెనకరమే. కనుక ఒక విశ్వాసికి ఒక్క ద్వారం కాదు, ఒక్క కుటుంబానికి ఒక్క ద్వారం కాదు. కాకపోతే ఆ ద్వారాలు మనం గుర్తుపట్టడానికి మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మరొక మార్గం కూడా చెబుతాను. ఆయన తన బిడ్డల కంట రహస్యముందు దాచిన ధనాగారాన్ని ఇస్తాను అన్నాడు. అది రహస్య మార్గం. అది ఎవ్వరికీ కనబడదు. నీ సంపద నీకే ఉంటుంది, నీ దీవెన నీకే ఉంటుంది, దేవుని స్వరం నీకు వినబడుతుంది, దాన్ని గుర్తించగలుగుతుంది. రహస్య స్థలంలో ధనం నీ కొరకు దాచానంటే ఆ మార్గాన్ని ఎంతమంది వెళ్ళని అర్థం కాదు, తెలియదు. కానీ ఆ మార్గం నీకు నిర్ణయించాడు. కొన్నిసార్లు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడల్లా మనం అనుకునేది ఏమిటంటే నాకు నష్టమే జరుగుతుందని. కానీ ఎప్పుడు తన త్రోవలు మేలుగానే ఉంటాయి, కానీ చీకటిగాను గందరగోళంగా ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సేవకుడిగా చెబుతున్నాను. ఒకవేళ నువ్వు గడాంధకారపు మార్గాల్లో వెళ్ళినా దాచిన మేలు, సిద్ధపరిచిన ధనం అక్కడ ఉంటుంది అనే విషయాన్ని ఎన్నడూ నీవు మర్చిపోకూడదు. ఒకవేళ గాఢాంధకారంలో వెళ్ళావా, అక్కడేముంటుంది? ఆయన ప్రక్కన నిలబడి నీకు తోడై ఉండి నడిపిస్తానే ఉంటాడు. నీ వెళుతున్న మార్గం ఇరుకుగా గరుగ్గా ఉంది అనుకుంటే, అక్కడ నువ్వు నోటి మాట పలికితే అరణ్యంలో ఓటలు బయలుదేరి వస్తావన్న. అంటే ఒక క్రైస్తవ జీవితానికి, ఒక దేవుని బిడ్డకు, ఒక సంఘానికి, ఒక విశ్వాసికి ఎన్ని రకాల దీవెన మార్గాలు ఉంచాడు. ఈ శుభవేళైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఒక క్షణం ఆగి ఆలకించు. ఈ దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోలేదు, ఈ దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు. కనుక నిన్ను అప్పుడప్పుడు రాజమార్గంలో నడిపిస్తాడు. ఆ రాజమార్గంలో వెళుతుంటే నీ జీవితం ఎంత సునాయాసంగా సాగుతుంది. అంటే సుఖంగాను, నెమ్మదిగాను, సంతోషంగా వెళ్ళే మార్గం. గాఢాంధకారంలో ప్రభువును చూసే మార్గం, రహస్య మార్గంలో ధనాన్ని నింపే మార్గం. ఇట్లా చెప్పుకుంటూ వెళితే ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను మీకు చెప్పాలనుకున్న మాట, దేవుని మార్గాన్ని గుర్తుపట్టు. ఆయన మార్గాలను నడవడానికి ఇష్టపడి ఒకే మాట, నీ మార్గములో నన్ను నడిపించు దేవా అని ప్రార్థన చెయ్యండి.
ఈ రోజున సకల మార్గాలు నీకు దీవెనకరంగా ఉండునుగాక. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమల కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందన. కృప కలుగునగాక. బిడ్డలను దీవించండి. నీవు నిర్ణయించుకున్న మార్గాల్లో మీరు నడిపించి దీవెన, నెమ్మది, క్షేమం, పిల్లల చదువులు, ఉద్యోగాలు, వ్యవసాయం, వ్యాపారం, అలాగే వివాహాలు, సంతానం, అన్ని విషయాల్లో కృప చూపి రక్షణ భాగ్యంతో నడిపించి నీ రాకడ కొరకు ముద్రించి మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.